ఇప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అలా జరగకుండా ఉండాల్సింది, అయ్యో అలా జరిగిపోకుండా ఉండాల్సింది అని మీరు చేసే బదులు ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోరండి? ఇప్పుడు విమానాలు అంటే విదేశాల నుంచి చాలామంది వస్తారు. ఇలా ఉన్నప్పుడు చెకింగ్లు ఎందుకు ఉండవు? మీరు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే సామాన్యుని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. కనీసం వాళ్ళ ఫ్లైట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోరండి. రన్నింగ్లో ఉందా ఏంటి అనేది మీకు ఉండదా? అంత నిర్లక్ష్యం ఎందుకు? మీకు అన్ని జీతాలు ఎందుకు ఇస్తున్నారు? రామానాయుడు గారు, నేను ఒకసారి సూటి చెప్తున్నాను, మీరు డైనమిక్ పర్సన్ ఒకటే అడుగుతున్నాను. రామానాయుడు గారు చనిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో, ఎంత ఆక్రోశం. వాళ్ళ 270 మంది చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధగా ఉంటుంది. అది ఒక కార్ యాక్సిడెంట్లో ఆయన పోయారు. ఇది అయితే మరీ ఘోరం. బుగ్గైపోయింది. పసిపిల్లలు ఎంత మాడిపోయింది అండి మొహాలు అయ్యారు. ఇప్పటికన్నా కొంచెం మీలో యువకుల్లో కోపం రగిలిపోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. మొన్న 2-3 విమానాలు క్యాన్సిల్ అయిపోయినాయి. పౌర విమానయాన శాఖ అంటే దేశ భద్రతకి ముఖ్యం. మీకు ముఖ్యమైన శాఖ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఎందుకు? దాంట్లో మీరు మంచిగా సక్సెస్ అవుతారండి. రాజకీయాల గురించి కాదు. ఎందుకు చెక్కింగ్లు చేయించట్లేదు మీరు? ఎయిర్పోర్టుల్లో మీరు మామూలుగా వేరే దేశానికి వెళ్తానంటే నానా చెకింగ్లు ఉంటాయి. ఇంతమంది ప్రయాణికుల భద్రత విషయంలో మీరు ఎందుకు రాజీ పడుతున్నారు? నాణ్యత లేని ఫ్లైట్లు ఎందుకు చేస్తున్నారు? అయినా మన దేశంలో అంత నాణ్యత లేదా? వేరే టర్కీ దేశంతో మనకేం సంబంధం? టర్కీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఉగ్రవాద చర్యలు వాళ్ళు ప్రిపేర్ చేయొచ్చుగా. అసలు ఎందుకండి ఒక దేశానికి 100 మెడల్స్ ఇదివరకు రావాల్సిన 100 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఈరోజు పథకాలు, ఒలింపిక్స్ పథకాల్లో కూడా మనం రాణించలేకపోతున్నామంటే ఏంటి కారణం? ఎవరు? బద్ధకం, నిర్లక్ష్యం, పాలిటిక్స్. ప్రజల భద్రత అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సంపాదన అది తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, అంతే.